హాయ్, వెల్కమ్ టు యువై టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే సినిమా. సినిమా అనేది ప్రతి ఒక్కరు చూస్తారు, బాగుంటుంది. అంటే హిట్టా ఫ్లాపా అదంతా సెకండరీ. ఏదో ఒక టైంపాస్కి చూస్తాము. కొన్ని సినిమాలు నచ్చవు, కొన్ని సినిమాలు నచ్చుతుంది. అయితే సినిమా అనేది బాగుంటుంది. సినిమా అనేది ఉండాలి కదా లైఫ్లో. సో కొంతమంది ఉంటారు, ఒక 10% వాళ్ళకి ఇష్టం అవ్వదు ఏంటి సినిమా, ఏం సినిమా అనేసి. బట్ చాలామందికి 90% చాలామందికి ఇష్టమవుతుంది. ఓకే ఓకే ఇప్పుడు అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ ఏమేమి వస్తుందో చూద్దాం. ఒకటి రీసెంట్గా వచ్చేది టాక్సిక్, యష్ యాక్ట్ చేసింది. తర్వాత వారణాసి, రాజమౌళి గారు, మహేష్ బాబు, కీరవాణి గారు. ఓకే, తర్వాత డ్రాగన్, ఎన్టీఆర్, తర్వాత ప్రశాంత్ నీలు, రవి బసూరు. అది పెద్ద సినిమా, అది పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు వస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని పాన్ ఇండియా సినిమాలే. ఓకే, ఆ తర్వాత ఇంకొక సినిమా ఏముంది, ప్రభాస్ గారిది ఫౌజీ, తర్వాత స్పిరిట్, ఇంకా అల్లు అర్జున్ గారిది రాక, తర్వాత సూపర్ స్టార్ గారిది జైలర్ 2, తర్వాత రామాయణం హిందీ సినిమా, అంటే అన్ని లాంగ్వేజ్లో వస్తుంది రామాయణం. తర్వాత ఎన్బికే 111 బాలయ్య గారిది. తర్వాత ఇంకేంటప్ప గాడ్ ఆఫ్ వార్. సో ఇన్ని సినిమాలు వస్తున్నాయి. అంటే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, అదర్ మూవీస్ కూడా చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. సో పాన్ ఇండియా సినిమాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? సినిమాలు వస్తున్నాయి, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఏం ప్రాబ్లం? ఈ సినిమాలు మనకి లైఫ్ లాంగ్ ఉండాలంటే పైరసీ ఉండకూడదు. ఎందుకప్పా పైరసీ ఉండకూడదు? థియేటర్లో వెళ్ళి చూడలేని వాళ్ళు, అరే అప్పుడు లేవు, అప్పుడు పైరసీలు లేవు. ఒకటి థియేటర్లో చూడాలి, లేదంటే టెంట్లో చూడాలి, లేదు అంటే 1 year 2 years అయినాక వీసీఆర్ వస్తుంది, వీసీఆర్ క్యాసెట్, అలాంటివి తెచ్చుకొని చూడాలి. అప్పుడంతా చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే సినిమా స్టార్ట్ అవ్వగానే తీసుకుంటారు మొబైల్ తీసుకొని. అంటే అందులో కొన్ని సన్నివేశాలు హైడ్ చేసి పెట్టుంటారు సినిమాలో. అంటే కొన్ని థ్రిల్లింగ్గా ఉంటుంది, ట్విస్ట్ అవన్నీ ఉంటుంది. అవి తీసుకొచ్చి వాళ్ళు ఏమో చేసినట్టు తీసి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, తర్వాత యూట్యూబ్లో అందులో పెట్టేస్తే సినిమా ఎలా బతుకుతుంది? ఎవరు తీస్తాడు సినిమా? ఎవరు తీస్తాడు? మీరు 1 dayకే మొత్తము పెట్టేస్తే సినిమా ఎవరు తీస్తారు? ఎవరు చూస్తాడు? అరే ఈ సినిమాలో ఇలాంటి సీన్ చూసేసాం కదా, ఇంకేముంది, ఓటీటీ రాని చూద్దామంటారు. సరే ఈ పైరసీని కంట్రోల్ చేసే కుదరదా అంటే కుదురుతుంది. అంటే నాకు అక్కడ ఒక ఐడియా ఉంది. అంటే నేనేం పెద్ద మాస్టర్ ప్లాన్ కాదు, బట్ జస్ట్ థింక్ చేసేటప్పుడు ఆలోచించాను. పైరసీని అరికట్టడానికి ఒక ఐడియా ఉంది, మాట్లాడుకుందాం. కానీ ఇందులో ప్రతి ఒక్కరు మొత్తం ఇండియన్ సినిమానే అనుకుంటే కుదురుతుంది. అంటే ఒక హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, కెమెరామ్యాను, మ్యూజిక్ డైరెక్టరు, అంటే ప్రతి 24 క్రాఫ్ట్ అంటారు కదా సినిమా అంటే. 24 క్రాఫ్ట్ అనుకుంటే అవుతుంది. ఎలా అవుతుంది? ఏం చేయాలి? కరెక్ట్, నేను ఇలా థింక్ చేశాను. ఎలా చేసేది, ఏం చేసేది? ఎన్నో సినిమాలు నేను పోదాం అనుకుంటాను, టైం దొరకదు. సార్ నెక్స్ట్ వీక్ పోదాం అనుకుంటాను. అంత లోపల యూట్యూబ్లోనో, లేదంటే ఎవరన్నా స్టేటస్ పెట్టుకోవడమో, ఇన్స్టాగ్రామో, ట్విట్టర్లోనో ఎక్కడో ఒక దిక్కును చూసేస్తాను. చూసి ఈ సీన్ ఇలా ఉంది, అదే మెయిన్ సీను. అంటే ఒక సినిమా అన్నాక
ఆ హీరో డైరెక్టరు ఆ 24 క్రాఫ్ట్ థింక్ చేసి ఈ సీను ఇలా చెప్పకూడదు, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఓకేనా, అది మన కోసమే, మనం ఎక్స్పీరియన్స్ అయ్యి బాగుంటుంది అబ్బా వావ్ ఫీల్ రావాలనేసి చిరంజీవి గారు అంటారు వావ్ అని, అలాంటి ఫీల్ రావాలనేసి. కానీ అది తీసుకెళ్ళి మొబైల్లో పెట్టి చాలా ఇదిగా చేసేస్తే ఇంకెలా బతుకుతుంది సినిమా? సినిమా బతకాలి. రేపు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు సినిమా చూడాలంటే టీవీలో చూసుకోవాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందా టీవీలో? చిన్న సినిమా కూడా రాదండి. థియేటర్ ఒక 200 మందితో కూర్చొని ఆ స్క్రీన్లో ఆ సౌండింగ్ చూస్తే మజా ఉంటుంది. బా ఏంద్రా ఇది ఇలా ఉందని ఆ ఫీల్ రాదు. అప్పుడెప్పుడు మా తాతో మా ముత్తాతో ఉన్నప్పుడు థియేటర్లు ఉన్నాయిరా అని చెప్పడానికి, లేదంటే ఒక మ్యూజియం లాగా చేసుకోవాలి గవర్నమెంట్. ఇది స్క్రీను, ఇది స్పీకరు, ఇది డిజిటల్ సౌండ్, ఇది ప్రొజెక్టరు, ఇది క్యాంటీను, ఇది వాష్రూము, సో ఇది పార్కింగ్ ఏరియా. థియేటర్ అంటే ఇలా ఉంటుందని ఏదో బెంగళూరులో ఒక ప్లేసు, అది గవర్నమెంట్ తీసుకొని అది మెయింటైన్ చేసుకొని చేయాల్సిందే కానీ ఇంకెవరు ప్రైవేట్ ఎవరు చేయరు. ఓకే, సినిమా అనేది నేను అనుకునేది చాలా ఇంపార్టెంట్. సినిమా మన మధ్య సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని మనం చెప్పలేము, రే ఇలా చేయొద్దురా అలా చేయొద్దురా అనేసి. అంటే ఒక తల్లి ప్రేమను చూపించేది సినిమా, అన్నదమ్ముల బంధం ఎలా ఉండేది సినిమా, మంచి ఏదని చూపించేది సినిమా, చెడు ఏదని చూపించేది సినిమా. ఒక నాన్న పాత్ర, ఒక నాన్న ఎంత కష్టపడతాడు ఏంటి అంటే చెప్పడం వేరు, మనకు కళ్ళకు కట్టినట్టు చూపించేది వేరు. అంత ఇదిగా మనకు చూపించి ఆ సినిమా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎంతోమంది అబ్బా మా నాయన ఇలా కష్టపడి ఉంటాడు నా కోసం, మా అమ్మ ఇలా కష్టపడింది, మా అన్న ఇలా కష్టపడ్డాడు, మా తమ్ముడు ఇలా కష్టపడ్డాడు అంటే మీరు చెప్తే ఫీల్ అవ్వదు, అది స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది వచ్చేది. అంటే ఇది ఒక ఎమోషన్, సినిమా అనేది ఒక ఎమోషన్. ప్రొడ్యూసర్స్ హీరోస్ వాళ్ళంతా ఏదో డబ్బుల కోసం చేస్తారంటే ఓకే, బట్ ఎందుకు చేస్తారు? చాలా ప్యాషనేట్గా ఉంటారు, లేదంటే వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని ఏదో ఒకటి చేసుకుని పోవచ్చు. సినిమా అంటే చాలా ప్యాషన్గా తీస్తారు, ఎంత కష్టపడతారో తెలిసిన అండి. ప్రొడ్యూసర్ ఫైనాన్స్కి వెళ్ళాలి, ఫైనాన్స్ తీసుకోవాలి, ఇంట్లో ఉండే డబ్బులు తీసుకోవాలి, రిలేషన్స్ దగ్గర డబ్బులు తీసుకోవాలి, డబ్బులు కూడా తీసుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీతో ఉండే అన్నీ తీసుకొని పోయి పెడుతున్నాడు, రేపు రోడ్డుకి తీసుకొస్తాడు అనేసి ఎంత కష్టం ఉంటుందో తెలిసిన. హీరో తెల్లవారుజాములు వేయాలి, మేకప్ వేసుకోవాలి, 3 గంటల 4 గంటల 5 గంటల వేసుకోవాలి మేకప్, మళ్ళీ రావాలి, మళ్ళీ కాసేపు పడుకోవాలి. అంటే హీరో అంటే చాలా యాక్టివ్గా గ్లామరస్గా ఉండాలి. ఫ్యామిలీకి టైం ఇచ్చే కుదరదు, టయర్డ్ అయిపోతారు, ఏ టైంకి ఏ షార్ట్ పిలుస్తుందో తెలియదు. సైడ్ క్యారెక్టర్స్ ఓన్లీ రావాలి, ఓల్డ్ టైంకి రాకపోతే హీరో వెయిట్ చేయాలి, లేదంటే హీరో వచ్చేంతవరకు సైడ్ క్యారెక్టర్స్ వెయిట్ చేయాలి. ఇందులో పెద్ద టాస్క్ ఏమంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఏ సీన్ ఇలా రాసుకొని ఈ లైటింగ్లో ఇలా తీద్దాం అనుకున్నప్పుడు ఆ టైంకి వాళ్ళు రాకపోతే లైటింగ్ పోతే నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేయాలి. వర్షం వచ్చింది ఆ టైంకి, క్లౌడ్గా ఉంది అంటే చాలా ఇబ్బందులు ఉంటాయండి, చాలా ఎమోషన్ ఇబ్బందులు. లైట్ మ్యాన్లు లైట్లు మోసుకెళ్ళాలి, క్యాటర్స్ వాళ్ళు ఫుడ్ తీసుకురావాలి, సైడ్ డాన్సర్స్ ఎంతమంది కష్టపడతారు తెలిసిన ఒక సినిమాకి. అంటే మనము ఒక 100, 200, 1000 రూపాయలు పెట్టి సినిమా చూసేస్తాం. ఓకే, అంటే ఇష్టం ఉంటే మీకు ఇష్టం ఉంటేనే పోయి చూస్తారు థియేటర్లో, ఓకేనా, చూస్తారు. కానీ దాన్ని దొంగలిచ్చుకొని వచ్చి బయట చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఇదైతే కరెక్ట్ కాదండి, ఎవరికైనా కరెక్ట్ కాదు. ఓలే అఫీషియల్గా వాళ్ళకి అన్ని లాభాలు వచ్చినాయి, ఓకే పర్వాలేదు, లాభమో నష్టమో ఓకే, కొద్ది రోజులు అయిన తర్వాత ఓటీటీలో వస్తుంది, చూసుకోవచ్చు ఓటీటీలో, అర్థమైందా? కానీ మనం అది ఏదో అంటే ఒక హోటల్కి వెళ్ళి ఒక భోజనం తీసుకొని ఒక సైడ్ డిష్ తీసుకొని మొత్తం తినేసి భోజనంకి మాత్రం ఇచ్చి సైడ్ డిష్ ఇవ్వకుండా వస్తే అది ఎలా, అది కరెక్ట్ కాదు కదా. అలాగే వాళ్ళ ప్లేట్లో ఉన్న భోజనం మనం లాక్కున్నట్టే, అది చాలా తప్పండి.
ఆలోచించండి. బట్ ఇది కరెక్ట్ కాదు, చాలామంది కష్టం. అందుకనే నేను ఆ 24 క్రాఫ్ట్కి నాకు తెలిసిన ఒక ఐడియా చెప్తున్నాను. ఓకే, అది టెక్నికల్గా అవుతుందో లేదో తెలియదు కానీ, సో ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరోసు, సైడ్ క్యారెక్టర్సు, ప్రతి ఒక్కరు మొత్తం ఇండస్ట్రీ మొత్తం చూడండి. ఓకేనా, ఇది అవుతుందో కుదరదో తెలీదు. ఓకేనా, సో ఇప్పుడు చెప్తాను ఏమనేసి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని దిక్కుల మొబైల్ జామర్ పెట్టుంటారు. ఓకేనా, ఆర్మీ కాంపౌండ్ సైడ్ వెళ్ళినప్పుడు, లేదంటే కొన్ని దిక్కుల విఐపీస్ ఇంటి వైపు ఎక్కడైనా కొన్ని నెట్వర్క్ వర్క్ చేయదు. నేను చాలాసార్లు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 2 times కట్ అవుతుంది. అంటే అక్కడ నెట్వర్క్ జామర్ పెట్టున్నారు, అంటే మొబైల్ నెట్వర్క్ జామర్. ఏంట్రా ఇది కట్ అవుతుంది అనుకుంటాను. ఓకే, కొన్ని సినిమాలు కూడా చూపించుంటారు, ఏదో టెక్నికల్గా ఈ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ చేయడము ఇది. అంటే అది కుదురుతుందో లేదో తెలీదు, బట్ జామర్ అనేది నేను చూస్తున్నాను. సో అలా ప్రతి థియేటర్లో, ఓకేనా, ప్రతి థియేటర్లో ఒక కెమెరా, మొబైల్ కెమెరా కానీ ఏదో కెమెరా కానీ జామర్ పెట్టండి. ప్రతి థియేటర్లో ఒక జామర్ పెట్టండి. ఓకేనా, సో ఇప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటాము, థియేటర్లో వదలొచ్చు. ఓకే, కానీ చాలామంది రారు, ఫోన్స్ వస్తుంది అర్జెంటు, ఏదో కాల్స్ ఏదో ఉంటుంది. ఓకేనా, అది కరెక్ట్ కాదు. ఫోన్స్ వదలండి, థియేటర్లోకి ఫోన్స్ వదలండి, కానీ ఒక జామర్ పెట్టండి. కెమెరా వర్క్ అవ్వకూడదు, అలాంటి సాఫ్ట్వేర్ కనిపెట్టండి. ఇంతమంది ఉన్నారు కదా, ఏమేమో కనిపెడతారు కదా. చంద్రయానికి వెళ్ళడం ఎలా, రాకెట్ ఎలా, నెట్వర్క్ జామర్ కనిపెట్టినప్పుడు మొబైల్ జామర్ కూడా, ఇది మొబైల్ కెమెరాది జామర్ కనిపెట్టండి. ప్రొజెక్టర్కి ఏదో నంబర్ ఉంటుంది, ఐఎంఐ నంబర్ ఎట్లా మొబైల్కి ఉంటుందో అలాగే ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని మాత్రం వదిలి, ఓకే, ఎందుకంటే తర్వాత ప్రొజెక్టర్ కూడా వర్క్ అవ్వకపోతే సినిమా ఎవరు చూస్తారో. సో అది వదిలి ఇంక మొత్తం జామ్ అయ్యేలాగా చూడండి. కాల్స్ వెళ్ళాలి, రావాలి, వాట్సాప్ చాటింగ్ అన్నీ ఉండాలి, కెమెరా వర్క్ అవ్వకూడదు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు సీను గీను ఏది ఎత్తలేరు. అలాగే పైరసీ కూడా చేయలేరు. ఓకే, మొబైల్ ఫోన్లో తీస్తే పైరసీ అవుతుంది అనేసి డైరెక్ట్గా వేరే కెమెరాలు, పెద్ద కెమెరాలు తీసుకుని వచ్చి చేద్దామన్నా కూడా కెమెరా షుడ్ నాట్ వర్క్ ఇన్ ద థియేటర్స్. అలాంటి టెక్నాలజీ కనిపెట్టారంటే మీ సినిమాలు పచ్చగా ఉంటాయి. పచ్చగా అంటే సంక్రాంతి వచ్చినప్పుడు, పంట వచ్చినప్పుడు కోసుకొని తింటాం కదా, అలా ఉంటుంది. అర్థమైందా? దయచేసి దీన్ని టెక్నికల్గా అవుతుందా లేదని కనుక్కోండి. అంటే అవుతుంది అనుకుంటాను, బట్ ఏమంటే నేనేమంటున్నానంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, అదర్ లాంగ్వేజ్ కాదు, మొత్తం ఇండియా కదండి, వరల్డ్ మొత్తం అనుకొని టెక్నికల్గా అది సాఫ్ట్వేర్ని కనిపెట్టారనుకో, పైరసీ ఉండదు. మీరు పోయి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ పోయి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత జనం ఆటోమేటిక్గా థియేటర్కి వచ్చే చూస్తారు సినిమాని బతికిస్తారు. సినిమాని బతికేయాల కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే సినిమా అనేది ఒక ఫీల్. నాకైతే చాలా అంటే ఏదో టెన్షన్లో ఉన్నా కూడా ఏదో ఆ సినిమా చూసానంటే ఏదో ఒక మాదిరి రీఫ్రెష్ అవుతుంది. అర్థమైందా? సో అలాంటి సినిమాని చంపేస్తుంటే ఏంట్రా ఇది ఇలా చేస్తున్నారు, ఎంతో కష్టపడి ఎంతో ఇదిగా తీస్తున్నారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్. దీన్ని నమ్ముకొని వందలాది మంది వస్తున్నారు. లైట్ మ్యాన్ నుంచి, కాఫీ టీ సప్లై కాడి నుంచి, డ్రైవర్ల కాడి నుంచి ఎంతమంది కష్టపడతారు. అందువలన దయచేసి కెమెరాస్, మొబైల్ కానీ డైరెక్ట్ కెమెరా కానీ జామర్ లాగా ఏదైనా సాఫ్ట్వేర్ కనిపెట్టి ప్రతి ఒక్క థియేటర్లో ఇన్స్టాల్ చేసి, సినిమా ఆన్ అవ్వేటప్పుడు కరెక్ట్గా ఆన్ చేసి, ఓకే, ఏ కెమెరాస్ వర్క్ అవుకున్నట్టుగా కానీ మీరు వర్కౌట్ చేశారో మీ సినిమా
తప్పకుండా వర్కౌట్ అవుద్ది. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు చూడండి, షేర్ చేయండి. ప్రొడ్యూసర్స్ కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి దీని గురించి. అంటే ఇది టెక్నికల్గా అవుతుందో లేదో, బట్ అవుతుంది. ఎన్నెన్నో సాధిస్తున్నాం, ఇది సాధిలేమా? ప్రభాస్ గారు అంటారు కదా, వీలైతే ప్రేమిస్తాం రోడ్, మహా అయితే ప్రేమిస్తారు. కానీ వీలైతే ట్రై చేద్దాం, మహా అయితే ఫెయిల్యూర్ అవుతుంది, ఇంకొకసారి ట్రై చేద్దాం. అలాగా దయచేసి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చే సినిమాలు టాక్సిక్ కానీ, వారణాసి కానీ, డ్రాగన్ కానీ, ఫౌజీ, స్పిరిట్, రాక, జైలర్ 2, రామాయణం, NBK 1 అదర్ సినిమాలు, ప్రతి సినిమాలు ఓకే పాన్ ఇండియా సినిమాలే కానీ అన్ని సినిమాలు కానీ బాగా థియేటర్లకు వచ్చి అందరు జనాలు చూసి ఎంజాయ్ చేసేటట్టుగా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.